ఇట్ ఈస్ షాక్ టు మీ. ఎందుకురా అన్నాను. లేదు డాడీ నా కోరిక అన్నాడు. ఇంకేం అనలేదు. ఓకే అన్నాను. ఆ తర్వాత వేసిన తర్వాత చూపిస్తే నిజంగా నా కళ్ళు చెమర్చాయి. ఎన్ని స్టిల్స్ ఎన్ని పాత్రలు, ఇది ఎన్ని జన్మలెత్తినా ఎవరు చేయలేరు. ఇప్పుడు ఈ కాలంలో దొరకవు అటువంటి పాత్రలు. మళ్ళీ వేయాలన్నా అటువంటి గొప్ప రచయితలు లేరు, తీసే దర్శకులు లేరు, నిర్మాతలు కూడా లేరు. అటువంటి పాత్రలు అది వాళ్ళకే తగింది, చేయగలిగారు. వారి పక్కన నేను చేయడం అనేది నా అదృష్టం. అన్నపూర్ణ బ్యానర్లో కూడా ఎన్నో మంచి పాత్రలు చూశాను. సిల్వర్ జూబ్లీస్ కూడా ఆడినాయి. అది నా వల్లేని అన్నం, నా వల్ల కూడా ఆ సినిమాలు హిట్ అయినాయి. ఒక మంచి పాత్రలు వేశాను కాబట్టి. ఏదేమైనా ఇది సరసం అంటే ఇది అదృష్టం. ఆయన నన్ను ఎప్పుడైనా అలా మాట్లాడుతుంటే హృదయపూర్వకంగా మనసిప్పి ఒక చనువుతో, ఒక అది నాన్నగారు అనండి, ఒక తాతగారు అనండి, ఒక అంటే సార్ నాన్నగారితో సమానం అది కూడా అన్నానుగా. కాబట్టి ఇది కేవలం ఆయన ఆశీస్సులు. ఇది మేము పూర్వజన్మ సుకృతం. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా ఇంటిల్లపాది ఉండాలని ఆ భగవంతుడిని ఆయన్ను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.